మీనరాశి వారికి ఈ వారంలో అభీష్ట సిద్ధి నెరవేరే అవకాశం ఉందా అండి? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇక్కడ 4వ రాశిలో శుక్రుడు, 6వ రాశిలో రాహువు. అభీష్ట సిద్ధి ఉంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతో పనిచేస్తే ఆ పనులు విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఉంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. వారం మధ్యలో శుభవార్త వింటారు. కావాలని తగాదా పెట్టేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వకుండా మౌనంగా శాంతంగా గడపడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆత్మస్థైర్యం కోసం, ఆరోగ్యం కోసం రవి ధ్యానం చేయడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తి సందర్శనం సర్వదా శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 7 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం అగ్నికి సమర్పించి ఆదిత్యాయ చ సోమాయ అనే శ్లోకాన్ని పఠించడం సర్వోత్తమ.